మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కుర్సింగ్ భగవంతరావు గ్రామంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన ఇలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ మళ్ళీ మధ్యలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఏమి చేయలేకపోయిండ్రు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన సీసీ రోడ్లు కానీ మన ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా తీసినాయి నర్సాపూర్ జీపీకి. మళ్ళీ గల్లీ గల్లీకి సీసీ రోడ్లు కూడా అయినాయి. మళ్ళీ ఇప్పుడు మన బెజ్జల మన గంపెనపల్లి వరకు మన డాంబర్ రోడ్ కూడా అవకాశం ఉంది, స్టార్ట్ చేసిండ్రు. ఫారెస్ట్ వలన వాళ్ళు ఆపేసిండ్రు. మన రవీందర్ రెడ్డి సారు ఎమ్మెల్యే చొరవతోటి వచ్చేసి మన సిఐ సారు మన రవీందర్ రెడ్డి సారు వాళ్ళు వచ్చి దీన్ని ఎట్లయినా చేసి మన అభివృద్ధి వేయాలి, దీన్ని ఆపకూడదని డిమాండ్ కూడా చేసిండ్రు. అది చర్చ నడుస్తున్నది. అది ఎప్పటికైనా మన ఈ మధ్యలో స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు నానున్నప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాది. అంటే వర్కులు మంచిగా మన డాంబర్ రోడ్ కూడా అప్పుడే అయింది, మన మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంతవరకు ఏమో డాంబర్ రోడ్ లేదు, సీసీ రోడ్ లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి సీసీ రోడ్లు గల్లీ గల్లీకి సీసీ రోడ్ మన నర్సాపూర్ నుండి మన బాపుగూడ, రాముగూడ, బెజ్జాల, బీర్సాగూడ, ఆసలమాడ మన స్కూళ్ళకు కాంపౌండ్ వాళ్ళకు కూడా కంప్లీట్ అయినాయి. మన ఎంపీడీఓ సారు రవీందర్ రెడ్డి సారు మన గడ్డం ఎమ్మెల్యే చొరవతోటి కంప్లీట్ చేసిండ్రు. ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చేసుకోవడానికి ముందుకు వెళ్తామని. ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు, బాగా పొగిడినరు మన రాజకీయ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు. అని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారమే 12 ఇండ్లు వచ్చినాయి. మొత్తం దాదాపుగా ఇవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా వస్తాయి, మళ్ళీ కంప్లీట్ ప్రతి ఇల్లు లేని వాళ్ళకు కంప్లీట్ ఇచ్చేస్తామని చొరవతోటే ఉన్నారు. ఎంఆర్ఓ సార్కు చేస్తే మన మొన్ననే ఇనాగ్రేషన్ చేసిండ్రు. మన మాదరంలో ఒక డీసీసీ ఉండే డీలర్షిప్, అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ కొరకు 18 సెంటర్ ఉంది. దాన్ని ఇక్కడ మన నర్సాపూర్ జీపీలో ఇనాగ్రేషన్ చేసిండ్రు. 1 నెల ఇచ్చిండ్రు బియ్యం. మళ్ళీ ఎందుకంటే 3 నెలలు ఒకటేసారి అయ్యేసరికి ప్రాబ్లం అవుతుందని అక్కడ ఇచ్చింది. మనకు గలసత్తగా బాధిస్తుంది అని తెలియదు. అది వచ్చిన తర్వాత రిజర్వేషన్ బట్టి చూస్తాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీలు పథకాలు మనకు రైతు భరోసా, మన గ్యాసు ఉచిత గ్యాసు, మన బస్సు ఫ్రీ, ఇలాంటి 6 పథకాలు ఇంకా ముందుకు రైతులకు అందాలని మన చొరవతోటి ఇంట్రెస్ట్ తోటి అందరికీ అందేటట్టు వెంకటస్వామి ఎమ్మెల్యే గారు చొరవతోటి మన సీనియర్ నాయకులు, అలాగే మన ఎంపీ గడ్డం నుంచి మన ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి, మన తాండూరు మండల నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ సీనియర్ నాయకులు తోటి అభివృద్ధి పనులు ఇంకా ముందుకు